నమస్కారం. జై శ్రీమన్నారాయణ. పేరు మార్చుకోవచ్చా? చూద్దాం. ఒక శిశువు పుట్టగానే కొన్ని సంస్కారాలు చేయవలసి ఉంటుంది. మొదటి సంస్కారం జాతకర్మ. బిడ్డ పుట్టగానే చేస్తారు. తర్వాత నామకరణం చేస్తారు, అంటే పేరు పెడతారు. అప్పుడు కన్నవాళ్ళు ఒక మంచి పేరు ఎంపిక చేసి ఆ బిడ్డ చెవిలో చెప్తారు. అప్పటి నుంచి ఆ పేరుతో పిలుస్తారు. ఆ పేరు పెట్టేటప్పుడు మంచి పేరే ఉండాలి. మరీ పొడుగ్గా ఉండకూడదు, మరీ చిన్నదిగా కాకుండా అదే పేరు పిలిచేట్టుగా ఉండాలి. కుదించి పిలవకూడదు, పేరు మార్చి పిలవకూడదు. పెద్దవాళ్లకు నమస్కారం చేసేటప్పుడు ఆ పేరు చెప్పి అభివాదం చేసేట్టుగా ఉండాలి. ఒక మనిషికి గుర్తింపునిచ్చేది వాళ్ళ పేరు. ఒకే పేరుతో చాలామంది ఉంటారు. కేశవ, మాధవ, గోవింద, రామ, కృష్ణ, లక్ష్మి, పద్మ ఇలాంటి పేర్లు లోకంలో చాలామందికి ఉంటాయి. అందుకని వారి కుటుంబ పేరు చేర్చడం వల్ల వీళ్ళు ఫలానా అని తెలుస్తుంది. కొంతమంది స్కూల్ రిజిస్టర్లో పేరు ముందు ఉండాలి, వాళ్ళ పిల్లల పేరే ముందు రావాలి అన్న ఉద్దేశంతో ఆతో వచ్చే పేర్లు పెడతారు. పిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు అవి భగవంతుడి పేర్లుగా ఉండాలి అని గుర్తుంచుకోవాలి. నామకరణం చేసే సమయంలో 3 పేర్లు చెప్తారు. ఒకటి స్కూల్లో రాయించడానికి, ఒకటి ఇంట్లో పిలవడానికి, ఇంకొకటి శర్మనామం, దాన్నే అఫీషియల్ నేమ్ అంటారు. జాతకంలో రాసే పేరు అదే. వివాహాది శుభకార్యాలకు అర్చనలు చేయించడానికి ఈ పేరునే ఉపయోగిస్తారు. ఇంకా కొంతమంది ఇంట్లో తాతగారి పేరు, అమ్మమ్మ గారి పేరు పెట్టే అలవాటు ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళ పేరు పెట్టాక వాళ్ళు బతికే ఉంటే వాళ్ళ ముందరే పిల్లల్ని పేరు పెట్టి పిలవడం మర్యాద కాదు. కాబట్టి ఏవో ముద్దు పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటారు. కొంతమంది రచయితలు ఉంటారు, వాళ్ళు సొంతంగా కలం పేరు అని పెట్టుకుంటారు. వాళ్ళు రాసిన కథలను బట్టి వాళ్ళకు ఒక పేరు రానవచ్చు. వాళ్ళ రచనల వల్ల కాక వాళ్లే కావాలని ఒక పేరు పెట్టుకోవచ్చు. అది పెద్ద విషయం కాదు. అది నలుగురు సులభంగా గుర్తించడం కోసం పెట్టుకున్న పేర్లు. పెద్దలు పెట్టిన పేరు మార్చుకోవచ్చా అని కొందరికి సందేహం కలుగుతుంది. అంటే మన పెద్దవాళ్ళు పెట్టిన పేరును అఫీషియల్గా మార్చుకోవచ్చా? కొందరు మార్చుకోవాలని కూడా అనుకుంటారు. ఇందాక చెప్పినట్టు కొందరికి 3 పేర్లు పెట్టి, ఒకటి స్కూల్ కోసం, ఒకటి జాతకానికి, ఒకటి పిలవడానికి పెట్టుకున్న పేర్లలాగా కాదు. దాని గురించి కాదు ఇప్పుడు మనం మాట్లాడుతున్నది. అలా కాకుండా మనకేదో ఒక పేరు నచ్చింది అని పెద్దలు పెట్టిన పేరు మార్చుకోవచ్చా? ఒకరి పేరు మనకు బాగా నచ్చింది, ఆ పేరు మనం పెట్టుకోవాలనుకున్నాం. అలాగే మనం ఏదో ఒక పని చేస్తున్నాం, దానికి తగ్గట్టుగా పేరు మార్చుకోవాలనుకున్నాం. అంటే అది సాధ్యం కాదు. జాతకర్మ చేసి నామకరణం చేసి ఒక పేరు పెట్టాక ఆ పేరు మార్చడం కుదరదు. నామకరణం చేశారంటే ఆ పేరు అధికారికం అయిపోయినట్లే గణిస్తారు. ఇది శాస్త్ర ప్రకారం జరిగిపోయింది. అది పెద్దలు పెట్టిన పేరు. ఇప్పుడు నాకు ఆ పేరు వద్దు, ఎవరో ఒకరు చాలా ప్రసిద్ధంగా ఉన్నవాళ్ళు వాళ్ళ పేరు పెట్టుకోవాలనుకున్నాను, నా పేరు బాగాలేదు, అది తెలిస్తే అందరికీ నచ్చకపోవచ్చు అని అనుకోవద్దు. మన పెద్దలు పెట్టిన పేరుని మనం గౌరవించకపోవడం పెద్ద తప్పు. కాబట్టి పెద్దలు ఎవరికి ఏ పేరు పెట్టారో అదే ఉంచుకోవాలి. అఫీషియల్గా గవర్నమెంట్లో పేరు మార్చుకోవడానికి అంగీకరిస్తున్నారు కదా అని కొంతమంది అడగొచ్చు. నాకు నా పేరు నచ్చలేదు, ఇంకో పేరు పెట్టుకుంటాను అంటే గవర్నమెంట్ ఒప్పుకుంటుంది, నోటిఫికేషన్ ఇస్తుంది. కానీ మార్చుకోవాలంటే ఏం చేయాలో తెలుసుకోవాలి. పుట్టినప్పుడు పెట్టిందే నామకరణం, ఆ పేరే ఉండాలి. మధ్యన నేను పేరు మార్చుకుంటా అనడం కుదరదు. సన్యాసం తీసుకున్న వాళ్ళు పేరు మార్చుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళు కొత్త జన్మ ఎత్తినట్లుగా శాస్త్రం అంగీకరిస్తుంది. అందువల్ల వాళ్ళు పేరు మార్చుకోవచ్చు. ఇది మంత్రపూతంగా చేస్తారు. కానీ నాకు ఏదో ఒక పేరు బాగా నచ్చింది, అందుకోసం నేను మార్చుకుంటాను అంటే కుదరదు. మన పేరుతోనే అందరూ మనల్ని గుర్తించాలి. ఇంకొక పేరు పెట్టుకుంటే మన అమ్మా నాన్నకి మనకు ఉన్న సంబంధమే ప్రశ్నార్థకం అవుతుంది. మనకు చివరిదాకా ఉండేది వారు ఇచ్చిన శరీరం, వారు పెట్టిన పేరు. వాళ్ళు మనల్ని ఎలా పిలిచారో దాన్ని మార్చి ఇంకో రకంగా పెట్టుకోవడం తప్పు అవుతుంది. ఈ శరీరానికి వాళ్ళు పెట్టిన పేరే గుర్తు.
దాన్ని కూడా మార్చామంటే వాళ్ళు ఎలా పిలిచారు అనే విషయాన్ని మార్చి చెప్పడం అవుతుంది. అది చాలా విచారకరం. నన్ను కన్నవాళ్ళు నన్ను ఎలా పిలిచారో ఆ పేరు నాకు ఉండాలి. వేరే పేరు పెట్టుకుంటే లోకంలో మనకు పరిచయం ఉన్నవాళ్ళు ఆ పేరుతో పిలవచ్చు. కానీ మన తల్లిదండ్రులు మనల్ని ఈ కొత్త పేరుతో పిలవలేదు కదా. అందువల్ల పేరు పెట్టేటప్పుడు ఎలా పిలవాలనుకున్నామో ఆలోచించి అలాంటి పేరే మంచి పేరు పెట్టాలి. ఏదో నోరు తిరగని పేరు పెట్టకూడదు. ఏవో కొన్ని అక్షరాలు కలిపి కొత్త పేరు అని పెట్టకూడదు. ఆ పేరుకు మంచి అర్థం ఉండాలి. మరీ పాత పేరు పెట్టారు అని పిల్లలు అనుకోకుండా ఉండాలి. అందరూ పిలిచేందుకు అనువుగా పేరు పెట్టాలి. ఆ పేరు వల్ల తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఉన్న సంబంధం మారకూడదు. ఏ భాష అయినా సరే మంచి అర్థవంతమైన పేరు పెట్టాలి. అర్థం తెలిసి అందరికీ పిలవడానికి సులభంగా ఉండే మంచి పేరు పెట్టాలి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. మీకు రోజు ఈ వీడియోలు శ్రీమణిహారం అనే యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తున్నాయి. మీరు రోజు విని మీ అభిప్రాయాలు మాకు తెలియజేస్తే బాగుంటుంది. మీ అభిప్రాయాలు మాకు ఎంతో విలువైనవి. దాంతోపాటు శ్రీమణిహారం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలను లైక్ చేయాలని ఆశిస్తున్నాం. మీ ప్రోత్సాహమే ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగించడానికి సహాయపడుతుంది. జై శ్రీమన్నారాయణ.